వార్త వచ్చింది. ఇగో చూస్తున్నాను. ఉప ఎన్నిక ముఖ చిత్రం. జూబ్లీహిల్స్ రాజకీయం. 3 పార్టీల్లో టికెట్ ఫైట్. రేసులో హెమాహెమీలు. ఒక్కో పార్టీ నుండి భారీగా ఆశావాహులు. ఇక ఇప్పుడు ఏ ఊట్లకి ఏం లేదు. మాగంటి గోపీనాథ్ షర్ట్ అంతా మనిషి ఒరిగిపాయే, చచ్చిపాయే, ఏం చేద్దాము, ఎట్ట చేద్దాము, నువ్వు ఏడంగా వస్తావయ్యా గోపీనాథ్, పొడిసేటి పొద్దులో నిన్ను చూసుకుంటావయ్యా గోపీనాథ్, నువ్వు ఉండంగా ఏడంగా ఎట్లా ఉండేనయ్యో గోపీనాథ్, ఇలా మామూలు దిక్కులేని పక్షాలు చేసిపోతేవయ్యా గోపీనాథ్, నువ్వు ఏడంగా వస్తున్నావని మేము ఎదురు చూడవయ్యో, వెలుగు దివయ్య మా ఇంటి ముఖాలు చూడయ్యో ఓ గోపీనాథ్ అయ్యా అని పాపం ఆ ఇల్లు గల్లామె, పోరగాళ్ళు, బోటగాళ్ళు, ఆ ఇంటి పక్కలు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కంటికి పుట్టాడు శోకం తీసుకుంటా కలకల కలకల అని కన్నీరు తీస్తుంటే కోడి జాగాలు అప్పుడే దస్తి వరిసినాయట, కోడి జాగాలు అప్పుడే దస్తి వరుసుకొని కూర్చున్నాయట. నేనున్నా 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 అని. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ఇక రేపో మాపో రాబోతుంది కాబట్టి ముందుగానే కోళ్ళాగలు అలుక్కాడి కొంగ లెక్క. అలుక్కాడి కొంగ ఎట్ట కూర్చుంటుంది, చేప పిల్లలు వస్తే ఏడంగా ఎప్పుడు ఎట్లా మింగాలి అని కనిపెట్టుకొని పసిగట్టుకుంటా కూర్చున్నట్టుగా ఇప్పుడు ఎట్లా గెలవాలి, జూబ్లీహిల్స్కు మునగాన్ని నేను ఎట్లా కావాలి, ఏ రకంగా కావాలి అని ఇప్పుడు కొన్ని కోళ్ళాగలు ఇక పేరుకొని కూర్చున్నాయి. ఒక్కొక్క పార్టీ నుంచి 10 కోళ్ళాగలు అప్పుడే లైన్లోకి వచ్చినాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఒక్కొక్క ఈ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 10 మంది కోళ్ళాగలు, బీజేపీ పార్టీకి వెళ్ళి 10 మంది కోళ్ళాగలు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మా అంటే అటు ఇటు ఇక అలా కూడా సై అవుతున్నాయి. ఇక ఇలా మరి కొన్ని ఇండిపెండెంట్ కోళ్ళాగలు ఇంకేం చేస్తాయో, బుడ్డ పార్టీల కోళ్ళాగలు ఇంకేం చేస్తాయో, బుక్క ముచ్చికే బులావు షేరు గంటికే సెలవు అనే కొన్ని కోళ్ళాగలు మరి ఇంకా ఎన్ని వేస్తాయో అడ్డగాలు, ఎన్ని ఇంకా అలా నామినేషన్లు వేస్తాయో. మొత్తానికి నాకు తెలిసి ఒక 50-60 మంది వేస్తట్టుర్రు ఈసారి. అప్పుడే సంకలు గుద్దుకుంటా వచ్చే పాయే ఇంకెప్పుడయ్యో బాయికాడ పెన్నం బోదేకపోతే అమ్మటాళ్ళు అవుతుంటే ఆయన పొలం దుద్దుంటే చెమటగారే నాకు పానమంతా నిస్సత్వం అవుతుంది, దున్ని ఇంకా రాపాయే మా ఇల్లు కాలది బో తీసుకోని అని మొగోడు కట్టయ్యకి పెళ్ళాన్ని చూసినట్టుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దిక్కు ఇప్పుడు ఈ కోళ్ళాగలు ఇంకొక గిట్ట చూస్తుర్రు. ఈసీ వాళ్ళు ఇంకెప్పుడు ఎలక్షన్లో జర దెబ్బ పెడితే బాగుండు కదా, ఇక మా పని మీద మేమే ఉన్నాం, ఎట్ట చేయాలి ఏంది ఏం కథ అనేది మా ఉపాయం మీద మేమే ఉన్నాం, జర తొందరగా సయ్యాయి. జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు జర దబ్బున వస్తట్టు చూడు. అంతేకాదు మరి బీహార్లో రేపో మాపో కాబోతున్నాయి కదా, బీహార్తో పాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు కానీ అన్నట్టుగా ఈ రకంగా దండం పెట్టి ఇక మరి పేనుకొని తమాషా కూర్చున్నాయి కోళ్ళాగలు. ఆ ఇల్లుగాళ్ళు అయ్యో ఎట్లా ఇదైపా ఏం చేయదు ఏంది ఏం కదా అని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. సత్యం వాళ్ళు ఏడుస్తున్నారు. వెనక మాకు నేను జూబ్లీహిల్స్కు మునగాని కావాలంటే ఏం చేయాలని వీళ్ళు ఏడుస్తున్నారు. ఈ రాశాంగం జరుగుతుంది చూద్దాం రేపు. ఇక మీ నర్సయ్య తాత ఊకుంటాడు, రేపో మాపో జూబ్లీహిల్స్లో కూడా అడుగు పెడతాడు. అక్కడ మరి పచార పలుకువాడి ఎవరికి ఎట్లా ఉంది ఏంది ఏం కథ అనేది కూడా అరుచుకునే ఉపాయం చేస్తాడు. ఇక మరి చూద్దాం ఏం జరగబోతుంది రేపు అనేది. మృత్యు పిడుగులు